సివిఆర్ ఓం ప్రేక్షకులకు నమస్కారం. డిసెంబర్ మాసంలోని ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, మరి వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే వారికి ఉన్న అనుకూలత ఉంటుంది అనే వాటి గురించి తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు వడ్రేవో ఆదినారాయణరావు శర్మ గారు. మరి గురువు గారిని అడిగి డిసెంబర్ మాసంలోని ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్కారం అండి. గురువుగారు, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఒక చక్కటి శ్లోకంతో అయితే ప్రారంభిద్దాం గురువుగారు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సివిఆర్ ఓం ఛానల్ చూస్తున్న వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వడ్రేవో ఆదినారాయణరావు శర్మ. ఇప్పుడు మనం డిసెంబర్ 1 తారీఖు నుండి 31 డిసెంబర్ వరకు కూడా ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా గురుడు మిథున రాశిలో వక్రగతిలో ఉండడము, కేతువు సింహరాశిలో ఉండడము, బుధుడు తులారాశిలో ఉండడము, అలాగే రవి బుధ శుక్రులు అలాగే కుజుడు కూడా వృశ్చిక రాశిలో ఉండడము, 16th నుండి రవి ధనుస్సు రాశిలోను, కుజుడు కూడా 18 నుంచి ఉండడము, అలాగే శుక్రుడుతో కలిసినటువంటి బుధుడు, వీళ్ళందరూ కూడా ధనుసు రాశిలో ఉంటారు. అంటే రవి బుధ కుజ శుక్రులు మనకి ధనుసు రాశిలో ఉన్నారు. అంతేకాకుండా వాయుతత్వ రాశి అనేటువంటి కుంభరాశిలో రాహు ఉండడము, శనీశ్వరుడు మీనరాశిలో ఉండడం జరుగుతుంది. గురుగారు, మిథున రాశి వారికి వచ్చేసి డిసెంబర్ మాసంలోని ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, శుభ అశుభ ఫలితాల గురించి అయితే మాకు తెలియచేయండి. మిథున రాశి వారికి మీ రాశిలోనే గురుడు ఉండడం వలన చాలా రకాల దోషాలు పోగొట్టడమే కాకుండా చాలా చక్కటి ఫలితాలు, అద్భుతమైన ఫలితాలు మీకు ఇవ్వడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా గురుడు ఉండడం వలన తెలివితేటలు బాగా పెరగడము, జ్ఞాపకశక్తి పెరగడము, లౌకికంగా ఉండడము, అంతేకాకుండా మ్యాథమెటిషియన్గా మీకు బాగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా ఈ నెల రోజులు కూడా ధనం విషయంలో ఏమాత్రము ఇబ్బంది పడరు. చక్కగా కుటుంబాల్లో వృద్ధి, ధనప్రాప్తి, అంతేకాకుండా మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు. ఎందుకంటే పాటలు పాడడము, యాంకరింగ్ వృత్తిలో ఉండడము, అంటే గాయకులు అనమాట, పాటలు పాడడం అంటారంటే వాళ్ళకి చాలా ఈ నెల మొత్తం చాలా బాగుంటుంది. అంతేకాకుండా కేతు ప్రభావం వలన కూడా మీరు షార్ట్ జర్నీస్ చేస్తారు. కొత్త కొత్త ఆలోచనలు మీరు బాగా ఎక్కువ ఉంటాయండి మీకు. అంటే మీ వే ఆఫ్ థింకింగ్, వే ఆఫ్ లివింగ్ స్టైల్ బాగా ఉంటుంది. దాని వలన మీ కొత్త కొత్త ఆలోచనలు రావడము, మీ ఫ్రెండ్స్ సర్కిల్లోనూ లేదా మీ పెద్ద పెద్ద వాళ్ళతో షేర్ చేసుకోవడం వలన కూడా ఆ ఆలోచనలు కార్యరూపం దారుస్తుంటాయి. చాలా చక్కటి మంచి ఐడియాలు. అంతేకాకుండా మీ పనులందు పట్టుదల ఎక్కువ అండి, ధైర్యంగా ఉంటారు, పట్టుదల ఎక్కువ ఉంటుంది. ఏ పని అయినా సరే సాధించాలనే తపనతో మీరు ఉంటారు, అది గ్రేట్. అంతేకాకుండా మీ తోబుట్టువులని చూడడం కోసము, అయితే మీ తమ్ముళ్ళని చెల్లెల్ని చూడడం కోసము ప్రయాణాలు చేయడము, మీకు బాగా వాళ్ళకి ఫైనాన్షియల్ స్టేటస్ కనిపించేది చేయడము, కలిసేది చేయడం కూడా మీకు బాగా కలిసి వచ్చే అంశం అని చెప్పచ్చు. కానీ మీకు చదువు విషయంలో మాత్రము ఆటంకాలు ఏర్పడతాయండి. చదువు పట్ల శ్రద్ధ తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మీరు బాగా చదివినా కూడా అనుకున్నంత మార్కులు రాలేకపోవడానికి అవకాశం ఉంది. ఏదేమైనా రైతులకు కూడా నష్టం రావడము, ఫైనాన్షియల్ స్టేటస్ సరిగ్గా లేకపోవడం జరుగుతుంది. అంతేకాకుండా మీ తల్లిగారి యొక్క ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది కలగడానికి కొంతమంది గొడవ జాతకాలు ఇచ్చి ఆధారపడి ఉంటుందని చెప్పచ్చు. ముఖ్యంగా భూములు కానీ, వాహనాలు కానీ, గృహాలు కానీ, ఏదైనా ఏ అపార్ట్మెంట్స్ కానీ ఏది కొనుక్కోవాలనుకున్నా కూడా మీరు జాగ్రత్తగా ఆచితూచి కొనుక్కోవడం మంచిది. ఏదైనా మీ ఈ నెల మొత్తం కూడా మీకు పుత్రిక సంతానం కలగడానికి అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్ అండి. అంతేకాకుండా మీకు ఆకర్షణ శక్తి ఎక్కువ, జనాకర్షణ అంటాం మనం తెలుగులో. జనాకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది. సినిమా రంగంలో కూడా మీరు రాణిస్తారు. సినిమా రంగంలో సంగీతం, సాహిత్యం, నృత్య కళాకారులకి అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా గురుదృష్టి ఉండడం వలన సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళు బాగుంటుంది. సినిమా, టెలివిజన్ రంగంలో కూడా వాళ్ళు యాక్టర్స్ గాను, డైరెక్టర్స్ గాను, నిర్మాతలకి వీళ్ళకి గురు ప్రభావం వల్ల కూడా ధనప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాభివృద్ధి చాలా బాగుంటుంది. ముఖ్యంగా నృత్య కళాకారులకు కూడా చాలా మంచి కాలం అండి. డ్యాన్స్ చేస్తుంటారు సరే వాళ్ళకి. అంతేకాకుండా మీరు స్టాక్ మార్కెట్లను, షేర్ మార్కెట్లను ఉంటారు, కొంతమంది ఉంటారు, వాళ్ళకి కూడా మంచి యోగం అని చెప్పచ్చు. ఎప్పుడైనా సరే బుధుడు పంచమంలో ఉండే గురుదృష్టి కూడా ఉండడం వలన ధర్మకార్యాలు, శుభకార్యాలు మీ ఇంట్లో చేస్తారు మీరు. అంతేకాకుండా ఇతరులను పోషించే స్వభావం కూడా మీకు ఉండడానికి అవకాశాలు ఎక్కువ అండి. కొంతమందికి పొలిటికల్ రంగంలో ఉన్న వారికి పదవులు రావడానికి కూడా అవకాశం ఉంది. మాట నేర్పడతారు, మీకు బాగా వచ్చు. అంతేకాకుండా రవి శుక్ర కుజులు బుధుడు కూడా 7వ తారీఖు 7th నుంచి మీకు వృషభ రాశిలోకి వస్తాడండి.
ఈ కాంబినేషన్ ఏంటంటే రవి కుజ శుక్రుడు కంటే రవి బుధ శుక్రులు. ఈ కాంబినేషన్ ఏంటంటే జనరల్గా డాక్టర్స్ సంబంధించినటువంటి కాంబినేషన్ అండి. ఇది 6వ భావం. సో కుజుడు కూడా ఉండడం వల్ల ఆపరేషన్స్ చేసే తత్వంలో మీరు ఉంటారు. అది గొప్ప అదృష్టం అండి. అంతేకాకుండా రవి కుజులు కలయిక వలన మీకు రవి కుజులు కూడా కలిశారు 6వ భావంలో. ధైర్యంగా ముందుకెళ్తూ ఉంటారు. స్వయం కృషితో పైకి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. రాజస లక్షణాలు కలిగి మీరు ఉంటారనడంలో సందేహమే లేదు. అంతేకాకుండా కుజ బుధులు కూడా మీ కాంబినేషన్ ఉంది 6వ భావంలో. ఉండడం వల్ల ఏమవుతుందంటే మీరు ఏంటంటే కొంతమంది ఇంజనీరింగ్ విభాగాల్లో కానీ, గణిత శాస్త్రం మ్యాథమెటిక్స్గా కానీ, డాక్టర్ సంబంధించిన వృత్తుల్లో కానీ, ఆడిటర్స్ కుజబుద్ధుల కాంబినేషన్ ఎక్కడున్నా సరే ఆడిటర్స్ అంటాయి. స్టాట్యుటరీ ఆడిటర్స్, గవర్నమెంట్ ఆడిటర్స్ అంటాం కదా, CA, CMA వాళ్ళగా మీరు బాగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉందండి. ఈ రవి కుజులే కాంపిటీషన్ ఎగ్జామ్స్లోను, అయితే ప్రభుత్వ రంగ సంస్థల్లో మీరు పనిచేసేవారు గాను, రాజకీయ రంగంలో కూడా మీరు ఒక వెలుగు వెలగడానికి కూడా అవకాశాలు ఈ రవి కుజుల కాంబినేషన్ 6వ భావంలో ఖచ్చితంగా ఉండాలి. గవర్నమెంట్ సంబంధించిన వృత్తుల్లో ప్రభుత్వ రంగ సంస్థల్లో మీరు ఉంటారు. ఆడవాళ్ళు కూడా చెప్తున్నానండి. ఏంటంటే మీరు జనరల్గా ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటారు, ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు, గ్రూప్స్ అని, సివిల్ సర్వీసెస్ అని, ఖచ్చితంగా మీరు సెలెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఈ సివిల్ సర్వీసెస్, గ్రూప్స్, IAS, IPS ఆఫీసర్లు రవి బుధులు కూడా కాంబినేషన్ ఉండాలి. 6వ భావం ఉన్నారంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు వాళ్ళు. అంటే వాళ్ళ జాతకాల ప్రకారం ఆధారపడి ఉంటుంది. బట్ ఈ కాంబినేషన్ బ్యూటిఫుల్గా ఉంది, చాలా బాగుంది. ముఖ్యంగా శత్రు భయము, రుణ భయము, రోగ భయాలు లేకుండా చాలా ప్రశాంతంగా కూల్గా ఉంటారు మీరు. అంతేకాకుండా మేనమావులు చాలా బాగుంటారండి మీకు. అంటే వాళ్ళ వల్ల ధనప్రాప్తి కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా సేవకాజనం, మీకు సేవకాజనం ఉండడానికి అవకాశం ఉంటుంది. మీకు శత్రువులు కూడా మిత్రులు అవుతారు. శత్రువుల వలన కూడా ధనాదాయం ఉంటుంది. ఎంత బాగుందండి. అంతేకాకుండా రవి కుజ అంటే ధనురాశిలో కంటే రవి కుజ శుక్రుడు అలాగే బుధుడు కూడా మీకు సప్తమంలో ఉన్నారు. బుధ శుక్రుడు కాంబినేషన్ ఉంటే భూములు కలిగి ఉంటారు. చర్చలలో పాల్గొంటారు. చర్చలు అంటే అర్థం ఏంటంటే అండి, డిబేట్స్ ఉంటాయి సరా, మీరు ఉద్యోగంలో ఉన్న డిబేట్స్ అవన్నీ ఉంటాయి కదా, వాటిల్లో చర్చలు, మీటింగ్స్, వాటిలో పాల్గొనడము, ముఖంలో ఒక కళ ఉండడము, అనర్గళంగా మాట్లాడే శక్తి ఉండడము, సప్తమ స్థానానికి గురుదృష్టి ఉండడం వల్ల తప్పకుండా మీ వివాహాది వేడుకలు, వివాహ శుభకార్యాలు కుదురుతాయి. మీ ఇంట్లో ధర్మకార్యాలు, ఇందుకు చెప్పినట్టుగా ధర్మకార్యాలు, శుభకార్యాలు చేయడమే కాకుండా భార్యాభర్తల విషయంలో అనురాగ దాంపత్య జీవితం బాగుంటుంది. బాగా విహారయాత్రలు చేయడానికి అవకాశం ఉందండి. అంతేకాకుండా మీరు అంటే కుజశుక్రుల కాంబినేషన్, కుజుడితో కలిసిన రవి కాంబినేషన్ వల్ల కూడా మీరు సాఫ్ట్వేర్, రియల్ ఎస్టేట్ రంగంలో కూడా వ్యాపారాభివృద్ధి ఉంటుంది. సప్తమ స్థానము కళత్ర స్థానం అని, విజయస్థానం అని, విజయం సక్సెస్ అని అంటాం కదా, ఖచ్చితంగా మీకు విజయం సప్తమ స్థానంలో సంప్రాప్తిస్తుంది. 7th హౌస్ లార్డ్ యాస్పెక్టెడ్ బై 7th హౌస్. ఖచ్చితంగా చాలా బాగుంది మీకు. వివాద వేడుకలు జరుగుతాయి. ఏదైనా భాగ్యస్థానంలో రాహు ఉన్నాడు చూసారా, టెరిఫిక్. అంటే భాగ్యంలో ఉన్న రాహు ధనప్రాప్తి కలిగిస్తాడు. ముఖ్యంగా ఫ్లైట్లు ఎక్కి తిరుగుతారు. విమాన సంస్థల్లో పనిచేసే వాళ్ళకి, విమానాల్లో ఉన్న వారికి వాళ్ళ ఆదాయం పెరగడమే కాకుండా మనం కూడా అంటే మీ మిథున రాశి వాళ్ళు ఫ్లైట్లు ఎక్కి తిరగడాలు, పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడాలు, నదీ స్నానాలు చేయడం, గంగా నది స్నానాలు మీకు ఉంటాయి. కామాఖ్య అమ్మవారి దర్శనాలు, 9th భావం బాగుందండి. ముఖ్యంగా వ్యాపారం, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, మీడియాలో కూడా మీరు బాగా డెవలప్. రాహు కదండి మీడియా, ఆ తర్వాత సినిమా, టెలివిజన్స్ అన్నీ ఆయన రాహువే కదా. రాహు కారకత్వంలో ఆయన పైగా వాయుతత్వ రాశిలో కుంభరాశిలో ఉన్నాడు. బ్రహ్మాండంగా లేడు, సూపర్గా ఉన్నాడు. అంతేకాకుండానండి మీరు మీ చదువు రీత్యా, షూటింగ్ల రీత్యా, అలాగే మీ పర్సనల్ పనుల రీత్యా, అలాగే మీరు విదేశాలకు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యార్థులు, మెడిసిన్ చదివేవారు, అంతేకాకుండా లా రిలేటెడ్ సంబంధించిన వారు కూడా మీరు విదేశాల్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువనండి, వెళ్తారు. అంతేకాకుండా 10th హౌస్లో శనీశ్వరుడు ఉన్నాడు. 10th భావంలో శని ఉన్నాడు అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఏంటంటే వ్యవసాయ రంగంలో బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఉన్న ప్రదేశాన్ని వదిలి దూర ప్రాంతాల్లో నివసించడానికి మీకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. జీవనోపాధి కోసం విదేశాలు వెళ్తారంటారు సార్, ఇది 10th దశమల శని. పైగా ఇది కంటక శని కూడా అవుతుందండి. కంటక శని అవ్వడం వల్ల ఏంటంటే మీ జాబుల్లోకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. అందుకని రియల్ ఎస్టేట్, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ సంబంధించిన వారికి, అంటే ప్రైవేట్ రంగ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేసే వారికి శని ప్రభావం వల్ల కొన్ని ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అంటే రావాల్సిన జాబులు రాలేకపోవడము, అంటే మనకి ప్రమోషన్స్ రాలేకపోవడము, ఎప్పుడు ఎక్కడున్నామో అక్కడే ఉండిపోవడము జరుగుతుంది. కొంతమంది మాత్రం వాళ్ళ జాతకాల రీత్యా ప్రమోషన్స్ వస్తాయి. అంటే శనీశ్వరుడు సంబంధించిన కారకత్వాలు వీళ్ళుంటారు. అంటే కోల్ సంబంధించిన వాటిలోనూ, అలాగే కొంతమంది ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఉంటుంది కదా, సిమెంట్ పరిశ్రమలోనూ, అలాగే ఇంజనీరింగ్ విభాగాల్లోనూ వీళ్ళందరూ ఉంటారండి.
వాళ్ళకి చాలా బాగుంటుంది. సిమెంట్ పరిశ్రమలోను, ఫార్మా రంగం, ఈ రాహు శని ఫార్మా రంగం కూడా ఉంటుందండి. మంచి యోగాన్ని మీకు బాగా కలిగిస్తారన్న సందేహం లేదు. భాగ్యంలో రాహువు, దశమంలో శని మీకు మంచి చక్కటి ఫలితాలు బ్రహ్మాండంగా ఇస్తున్నారు. అంతేకాకుండా మీరు ఈ నెలలో పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వలన, అలాగే మీరు అమ్మవారి యొక్క పూజలు అంటే కనకదుర్గ అమ్మవారు కానీ, లలిత సహస్రనామాలు కానీ చేసుకోవడం వలన, అమ్మవారి కుంకుమ పూజ చేయడం వలన, అలాగే మీరు కొంతమందికి ఏమో హోమాలు చేయించుకుంటుంటారు. సో హోమాలు చేయించుకోవడం వలన ఖచ్చితంగా మీకు చాలా మంచి యోగాలు కలగడానికి అవకాశం ఉంది. మిథున రాశి వాళ్ళు ఏమాత్రం ఇబ్బంది పడడం అవసరం లేదు. వ్యాపారాల్లోనూ, అలాగే ఉద్యోగాల్లోనూ, అలాగే పెళ్లి సంబంధాలు కుదరడంలోనూ ఈ నెల మొత్తం కూడా చాలా శుభ పరిణామాలు కనిపిస్తున్నాయి. చూసారు కదా, డిసెంబర్ మాసంలోని ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే వారికి బాగుంటుంది, అలాగే ఫలితాలు శుభ అశుభ ఫలితాల గురించి అయితే మనకి గురువుగారు తెలియజేశారు. సో గురువుగారు చెప్పారు కదా మనం ఎటువంటి పరిహారం చేసుకోవాలని చెప్పేసి, ఇటువంటి పరిహారాలను చేసుకుంటూ జాతకరీత్యా ప్రభావం అయితే మీకు అనుకూలంగా అయితే మార్చుకోండి. చూస్తూనే ఉండండి సివిఆర్ ఓం ఛానల్. నమస్కారం.